దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు ద్వారా సత్ప్రశంస పొందిన స్త్రీ. నిన్నటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఆమె ద్వారా మనకు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. స్వయముగా యేసుక్రీస్తే ఆమెను ఎంతో ప్రశంసించి ఆమె యొక్క సత్క్రియలు, ఆమె సామర్థ్యం చేసిన విధానము, సద్భక్తి, అదేవిధముగా సత్క్రైస్తవ విశ్వాసిగా, సమర్పణ ప్రేమ కలిగినదిగా, మరి సదాభిషేకం కలిగినదిగా, అదేవిధంగా సుమ సౌరభాలు వెదజల్లిన స్త్రీగా దేవుడు నిన్నటి దినమున మనకు కొన్ని నేర్పించినందుకు వేలాది స్తోత్రములన్నీ. మరి అటు రీతిగా ఈ దినమున కూడా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు మనకి కూడా నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. కీ పాయింట్గా యోహాను సువార్త 12:3 అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున రేతు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. నిన్నటి దినమున అత్తరు నిండినప్పుడు మరి ఆ ఇల్లంతా కూడా ఎంత సువాసనతోటి చుట్టుప్రక్కల వారు వచ్చి మరి లోపల ఉన్నవారు కూడా ఎంతో మరి ఆ యొక్క పరిమళాన్ని ఆస్వాదించారండి. మరి ఇస్కరియోతు యూదా తప్ప. మరి ఈ రోజున కూడా ఆమె చేసిన కొన్ని గొప్ప కార్యములు, మంచి కార్యములు చూద్దామండి. మన ప్రభువు పరిమళ భరితుడు, సువాసనుడు, గోపరసమంత సువాసన గలవాడు. ఆయన పెదవులు ద్రవరూపక జటామాంసి వలె పరిమళించును. పరమగీతము 6:13 ఆయన చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షములు చేత శోభిల్లో ఉన్నత భూభాగములు, పరమగీతములు గలవాడు. ఇట్టి పరిమళ భరితుడు కనుకనే మరియ ఆయనను అచ్చ జటామాంసితో అభిషేకించి ఆమె ఆంతర్య పరిమళాన్ని వెదజల్లించింది. మన నుండి కూడా ప్రభువు అట్టి సుగంధ జీవితమును కోరుకుంటున్నాడండి. పరిశుద్ధ వాక్యము నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము. పరమగీతం 1:3 ప్రకారం అన్నట్లు నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. పరమగీతం 7:8 ప్రకారం అనియు నీ చిగురులు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు అన్నట్లు పరమగీతం 4:13-14 నీ వస్త్రములు వాసన లెబానోను సువాసన వలె ఉన్నది. పరమగీతం 4:1 ప్రకారం అని మనతో మాట్లాడుతుందండి. ఆయన వధువు సంఘమైన మన నుండి మన పేరు, మన వస్త్రము, మన సమస్తము కూడా పరిశుద్ధత అనే ఆంతరంగ పరిమళాన్ని వ్యాపింప చేయగలగాలి. ఆయన పరిశుద్ధుడు, ఆంతర్యమున పరిశుద్ధత కోరుకునివాడు. మనము ఎట్టి పరిమళాన్ని వ్యాపింప చేయగలుగుతున్నామో పరిశీలించుకుందామండి. అటు రీతిగా ఈమె వెదజల్లిన పరిమళ వాసనలను మనము కూడా మరి ఇరుగు పొరుగు వారికి, మనకు తెలిసిన వారికి, ఉద్యోగాల దగ్గర మరి ఎక్కడన్నా మనకు తెలిసిన వారికి మనం కూడా క్రీస్తు సువాసన అనే పరిమళ వాక్యములను, సువార్తను వెదజల్లడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ సందర్భంలో దేవుని అనంత సృష్టిలోని అతి చిన్నవైన 2 జీవులను జ్ఞాపకం చేసుకుందామండి. అవేమనగా అవి ఇంటిలో ఈగ, తోటలో తేనెటీగ. ఇంటిలో ఈగ ఎక్కడెక్కడో తిరిగి అతి అసహ్యమైన వాటి మీద, జగుర్పాటుకరమైన వాటి మీద వాలి వచ్చి మన అపురూప ఆహార పదార్థాలపై వ్రాలి భయంకరమైన రోగాల బారిన పడవేస్తుంది. ఇక తేనెటీగా మనం గమనిస్తే సువాసనలు ఇచ్చే పుష్పములపైన వ్రాలి మధుర మకరందాన్ని సేకరించి తీయనైన తేనెగా మార్చి అతి శ్రమతో ఆ చిన్న జీవే కానీ గొప్ప శ్రమ పడుతూ ఇతరులకు అందించి ఉపకారం చేస్తుందండి. ఆ తేనె మనకు ఎంతో మధురం అనిపిస్తుంది కదా. తేనె అనగానే అబ్బా అంటాం మనం. మరి ఎంతో ఇష్టంగా దేంట్లో వేసుకొని తినడానికైనా మనకి ఇష్టం అనిపిస్తుంది. మన చుట్టూనే, మన సంఘంలోనే మనతోనే ఉండే కొందరు ఈగ స్వభావాలు ఉంటారు కదండి. చెడు ప్రోధి చేసి వ్యాప్తి నొందించి అంత దుర్గంధాన్ని అనగా పాప రోగాన్ని అంటించి కలుషితం చేస్తూ ఉంటారు. మాటకండి ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన మాటలే కానీ మనమేమీ స్వతహాగా మనం రాసుకున్నాయి కాదండి. ఈ మాటలన్నీ కూడా మంచి అన్నది కొంచెమైనా యోచించరు. అయితే ఈగ వంటి స్వభావం విడిచి తేనెటీగ వలె మంచిని పంచి పెడితేనే వారు సుగంధం వ్యాపింపచేసేవారిలాగా అవుతారు. మనము దేనిని వ్యాప్తి చేస్తున్నామో ఆలోచించుకుందామండి. అట్టి సువాసన వ్యాపింపజేసి మనకు అందివ్వడానికే ప్రభు చేసిన కార్యము జ్ఞాపకము చేసుకుంటున్నాము. దేవుడు కూడా మనకు
ఈ యొక్క మరియ ద్వారా మనకి జ్ఞాపకం చేశారండి. మనకి కూడా సరిచేయడానికి దేవుడు ఇటువంటి మాటలు, ఎన్నో మాటలు మనకు నేర్పిస్తున్నారు కదా. పరిశుద్ధ గ్రంథంలో అంతా కూడా మనకు నేర్పించే మాటలే, మనము నడవవలసిన మార్గాలు, మనకి ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి రాకడలో సిద్ధపాటు కలిగిన మాటలండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనెను. ఎఫెసీ పత్రిక 5:2 ప్రకారం మన పాపముల కొరకే ఆయన సిలువలో తన ప్రాణమును అర్పించి బలియాగమయ్యారు. ఆయన అందించిన సువాసన వ్యాపింప చేయాలంటే మనం కూడా ఆయనకు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలని ఎఫెసీ పత్రిక 5:1 చెప్తుందండి. పువ్వును అంటి తావి ఉంటుంది కదండి. అంతేకాదు హత్తుకొని అల్లిన దారానికి సువాసన అబ్బుతుంది కదా. మరి ఎందుకంటే ఆ దారంతో అల్లినప్పుడు ఆ దారానికి కూడా పువ్వుల వాసన అంటుకుంటుంది. అది మల్లె అయితే మల్లె వాసన వస్తుందండి, ఉల్లి అయితే ఉల్లిపాయ వాసన వస్తుంది కదండి. ఇంకా దాంట్లో మనం పెద్దగా చేయలేదు. అత్తరు పూసుకున్న వారు గుమగుమలాడడం మనకు అనుభవమా. మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనము అత్తర్లు పూసుకున్న వారి దగ్గర నుంచి మనము ఆస్వాదిస్తూ ఉంటాం. అది వారి గొప్పతనం కాదు, అత్తరు గొప్పతనం. అలాగే మన కొరకు పరిమళ వాసనగా ఉండుటకు ఈ సుపరిమళాన్ని మనకు అందించుటకు, రక్షణ అనే సుగంధాన్ని అందించుటకు ఘోర శ్రమ మరణం పొంది పునరుద్ధానుడైన ఆ పరమ తండ్రిని, ఆ దేవతనయుని హత్తుకుందాము. ఆయన శరీరము నుండి స్రవించిన రక్తమునే ఆ సుగంధ పరిమళ తైలాన్ని మన శరీరాలకు పూసుకొని పులుముకొని మన పాపములను కడుక్కొని రక్షణ అనే సుపరిమళాన్ని వెదజల్లాలండి. అన్ని తావులలోనూ రక్షణ సువార్త సుతావిని వెదజల్లాలి. అనగా మంచి కదండి. సువార్త, అంటే మంచి, వార్త అంటే దేవుని యొక్క మంచి మాటలు. ప్రభు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నారు. ఏమని? రక్షింపబడు వారి పట్ల, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:15-16 ఇట్టి అనుభవంలోనికి మనము వచ్చామా? ఇట్టి సాక్ష్యం మన నుండి వస్తుందా అని మనకే ప్రశ్న వేసుకుందామండి. మనము కూడా ఇటువంటి గొప్ప కార్యాలు చేయడానికి ఇంకా ప్రయత్నం చేద్దామండి. ఆయన యొక్క దృష్టిలో మనం ఉండాలి అంటే, ఆమె చిన్న కార్యం చేసి ఆమె దృష్టిలో ఎంతో గొప్ప మెప్పు పొందుకుంది కదండి. అటు రీతిగా మనం కూడా చిన్న చిన్న కార్యాలు చేస్తే ఆయన దృష్టిలో మెప్పు పొందుకుంటే రాకడలో మనకి తప్పకుండా కూడా మనకి పిలుపు ఉంటుందండి. క్రీస్తు సువాసన వెదజల్లగలుగు మార్గాలు ఏమనగా కొన్నిటిని మనము పరిశుద్ధ గ్రంథంలో పరిశీలిద్దామండి. క్రీస్తు గురించి జ్ఞానము కలిగి ఉండుట ద్వారా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14 యెహోవా యందలి భయముతో యెషయా గ్రంథము 11:3 పవిత్ర అర్పణతో ఆదికాండం 8:20-21 యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించెను. అట్టి బలి ఈనాడు విరిగి నలిగిన పవిత్ర హృదయార్పణే కదండి. సువార్త ప్రకటనతో సమరయ స్త్రీ మెస్సియాను గుర్తించి రక్షణ సువార్త ప్రకటించింది. మగ్దలేని పునరుద్ధాన యేసయ్య వార్తను ప్రకటించింది. దైవజనులు కార్యములు అవసరతలను తీర్చుట ద్వారా ఫిలిప్పు పత్రిక 4:18 ప్రకారం మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన యాగమునై ఉన్నవి. ఇక్కడ కొంచెం బాగా ఆలోచిస్తేనండి, ప్రభువు తన సేవకులకు అన్నీ ఇస్తాడు. అయినా దైవజనులకు, దైవ కార్యములకు మనము ఏ చిన్న సహాయం చేసినా అది దేవునికి ప్రీతికరమైన యాగము అని వాక్యం చెబుతుంటే, మంచి పనులు చేసేవారిపైన విమర్శలు ఎందుకు? కొందరు కొన్ని కార్యములు చేయగలరు, అందరూ అన్నీ చేయలేరు కదండి. వారు చేయరు. ప్రభు పేరట ఆయన మంచి కార్యం చేసేవారిని పని చేయనియరు, విమర్శిస్తూ ఉంటారు. ఈ విమర్శక క్రేసరులు, అభ్యంతరకారకులు వారిని లెక్కించక ప్రభు కార్యములలో కొనసాగే వారికి సహకారులుగా ఉండి సహకారణ అందించడము మనోహర సువాసన వెదజల్లడమే కదండి. వారి మాటలు పట్టించుకోకూడదు, వారు మాట్లాడినా మనం విమర్శించకూడదు, మనం మాట్లాడకూడదు. వారిని ఏమనకుండా మరలా వారికి వందనాలు చెప్పాలండి. అప్పుడు వారికే తెలుస్తుంది మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్థితిగతులు ఏంటో, మనం దేవుని యందు ఎంత అపారమైన ప్రేమ కలిగి ఉన్నామో.
ఆ వందనాలతోటి మనం అన్నీ కూడా మనం జవాబిచ్చినట్లేనండి అవతల వారికి. ఈయన సహోదరులలో ఒకనికి ఏది చేసినా అది నాకు చేసినట్లే అన్నారు ప్రభువు. నా పేరట గిన్నెడు నీళ్లు ఇచ్చేవాడు తన ప్రతిఫలం పోగొట్టుకొనడు అని పలికిన ప్రభు అందుకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు కూడా. ఆ రహస్యం తెలుసుకోబట్టే గనురాలైన ఓ షునేమీరాలు రాజుల గ్రంథము రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయంలో రెండింతల ఆత్మ కలిగిన ఎలీషా ప్రవక్తను ఆదరించి అన్ని అమర్చి ఆతిథ్యం ఇచ్చి ఆతిథ్యం అనగా జీవిత సువాసనలను వెదజల్లిందండి. తన భర్తకు మరి నచ్చ చెప్పుకోగలిగింది. మంచిగా మరి ఒక మంచి పైన ఒక చిన్న రూమ్ లాగా వేసి అక్కడ ఉండి ఆమె మేలు పొందుకున్నదండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎందరో స్త్రీలు మార్త వలె యేసుకు ఉపచారము చేశారు, మరియ వలె సమర్పణ కలిగి ఉన్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం తమ ఆస్తితో ఉపచారం చేసి ఆయన పరిచర్యలు మొదలుకొని ఆయన సమాధి పునరుద్ధాన ప్రత్యక్షత వరకు తమ జీవిత సుగంధాలను సిద్ధపరిచారు. కన్యమరియ తన పరిశుద్ధ గర్భధారణతో లోక సంరక్షకుని అయిన యేసుక్రీస్తును అందించి ఫీబే అనేకులకు పౌలుకు సహకారిగాను, పెర్సీసు ప్రభు కొరకు బహుగా ప్రయాసపడి ప్రిస్కిల్లా అకులతోడుగా పౌలుకు పనిదానిగా సేవ జరిగించి హన్న ప్రార్థించి పొందిన కుమార్ని సమర్పించి ఎస్తేరు రూతు తమ సద్గుణాలతో, లుదియా దైవభక్తితో, మిరియాము సంగీత సారథ్యంతో, దోర్కా సత్క్రియలతో, బెతనీ మరియా హృదయ ప్రోక్షణతో యేసయ్యను మహిమపరిచి సుగంధాలు వెదజల్లారండి. అట్టి రీతిగా మరి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మరి ఆ యొక్క షునేమీరాలు కూడా మరి తన కుమారుడు చనిపోయినప్పుడు మరలా తిరిగి బ్రతికించుకోవడానికి మరి ఎలీషా ద్వారా ఆమె కూడా ఒక మంచి ఒక దైవభక్తి కలిగినట్లుగా నమ్మకం కలిగిన విశ్వాసిగా మనకి కనిపిస్తుందండి. వీరులు ఏ ఒక్కరి వలనైనా మన అంతర్గత సుగంధాన్ని సిద్ధపరిచి ఆయనను హత్తుకొని ఆయన రక్షణ సువార్త సుపరిమళములను వ్యాపింపజేసి ఆయనను సంతుష్టిపరచగలిగిన నాడే ఆయన మన తావిని మన సువాసనను ఆఘ్రాణిస్తాడు. అలాగా అంటున్నారు కూడా, ఇదిగో నా కుమారుని కుమార్తె సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉన్నది అని ఆదికాండము 25వ అధ్యాయము 25వ వచనంలో మనకు కనిపిస్తుందండి. అని పలికిన అత్యధిక ఆశీర్వాదంలో పొందుకోగలిగాడు ఎవరండి? అక్కడ యాకోబు. తండ్రి ద్వారా తండ్రి దీవించమని వచ్చినప్పుడు మొత్తము దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదములన్నీ కూడా యాకోబుకి ఇచ్చేశాడు మొదట. మరలా తర్వాత మరి ఆశ వచ్చినప్పుడు ఏమీ లేవు, శాపములే మిగిలినాయి కదండి. అందుకని మనము కూడా గొప్ప కార్యాలు చేయగలిగితే దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదములు మనము సేవకుల ద్వారా ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడే మనకు పంపిస్తూ ఉంటాడండి. ఆయన కుమారులముగా సంఘ వధువు శరీరంలో భాగంగా సంసిద్ధపడదామండి. ప్రభువు తావిని అందిపుచ్చుకొని అన్ని తావులలో వ్యాపింపచేద్దాము. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ప్రశంసించబడదాము. మరి ఆయన వెంబడిద్దాము. ఆయన గొప్ప కార్యములను, ఆయన చేసిన సూచక క్రియల అద్భుత కార్యములు మనము కూడా దిగంతముల వరకు ఉండులాగన మనము కూడా వెదజల్లడానికి దేవుడు మనందరికీ కృప చూపించి మార్గాలను సరళము చేయునుగాక. ఆమేన్.